అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు మన వీడియోస్ కి హైప్ ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 10 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. హలో శ్వేత, చెప్పు. ఏమైంది మేడం? అప్పటి నుండి ఫోన్ చేస్తున్నా, లిఫ్ట్ చేస్తలేవు. ఏం లేదు, ఆయనే ఫోన్ చేసిండు, ఆయనతోటే మాట్లాడినా. ఏం చేస్తున్నావు? మీ అమ్మ ఇట్లా ఏమన్నా అన్నారా? ఏమంటారు, తప్పైందని కాళ్ళు మొక్కినా. అవునా, మరేంది మళ్ళా నువ్వు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇక నేను చేస్తే మీ అమ్మోళ్ళ దగ్గర ఉంటావు కావచ్చని నేను చేయలేదు. ఇట వస్తలేవా? ఇక వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం మర్చిపోయిర్రు. నేను కాళ్ళు మొక్కుడుతోటే కొంచెం కరిగిపోయిర్రు. ఇక మళ్ళా అదే ముచ్చట చెప్పిర్రు, రాత్రి పగలనకుంటా తిరగకు, చదువుకో, జాబ్ తెచ్చుకో, అది ఇదని వాళ్ళు చాలా అంటే చాలా బాధపడ్డరు. ఇక వాళ్ళు చెప్పిన మాటకు మనము కొంచెం వాళ్ళు చెప్పినట్టు ఉండాలి కదా. అందుకే ఇక ఈరోజు ఇంట్లోనే ఉందామని ఫిక్స్ అయినా. అవునా, సరేలే. మరి తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా లేదా? తిన్నా. అప్పుడు పెట్టిన రైసే ఉండే. ఇక నువ్వు నైట్ వస్తావు కావచ్చు అని బియ్యం కూడా కడిగి పెట్టినా. ఇక ఇప్పుడు పెట్టగాని ఇక అది ఉన్నదే తింటా. సరే గాని భయపడకు మరి నైటు. అబ్బాచా, ఇక రోజు నువ్వు ఉంటున్నావా ఏంది? నేను ఒక్కదాన్ని పడుకుంటలేనా ఏంది? అదే గాని గత కొన్ని రోజుల నుండి నేను ఉంటున్నా కదా, అందుకే ఇక చెప్తున్నా. సరే సరే. మరి నేను లేకపోతే నీకు నిద్ర పడుతుందా? పట్టినా పట్టకున్నా పడుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజుల నుండి నువ్వు నైటు నా కోసం నాతోటి ఉన్నావు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వే గుర్తొస్తావు నిద్రపోయేదాకా. అదే గాని ఇవాళ ఒక్కరోజు అయితే పడుకో, సరేనా? ఇక నాకు కూడా నిద్ర వస్తుంది. ఇక నిద్ర సక్క లేదు కదా. సరే పడుకో మరి. సరే. పాపం ఫీల్ అవుతుంది కావచ్చు. ఏం కాదులే, నాకు నిద్ర వస్తుంది. ఇక లతా, ఓ లతా. ఏంటండి? సారీ గారా. వస్తానా. ఏమైందండి? ఏం లేదు, ఏం చేస్తాను? నేను ఇప్పుడే మీరు తిన్నాక మీరు తిన్నది నేను తిన్నది పళ్ళెం తోముతానా. ఇక తోమి గిన్నెని బట్టలున్నాయి పిండేద్దామని. నీ తోముడు పిండుడు సల్లగుండా తర్వాత విండు తీయి. చెప్పు, ఏం ముచ్చట్నో మరి అంతగనం? ఏం లేదే, ఆ దుబాయ్లున్న అన్న ఫోన్ చేసిండు. ఈమెనట 20,000 పంపుమని అంటుందట. పంపుకొని మనకెందుకు, నీకెందుకు చెప్పిండా ముచ్చడా? కాదు, ఏం చెప్తాంది తమ్ముడు? మరి 20,000 అడిగింది, ఎప్పుడు అడగలేదు. ఏదన్నా తేడా కొడుతాంది, నాకు ఏమన్నా జరుగుతుందా అక్కడ, విశేషం ఏంటి అని అడుగుతాండు. మనకు ఏయకమను మనకు సంబంధం లేదు, అర్థమైతందా? నేను మొన్ననే గంత కోపం చేసిన, మళ్ళా ఫోన్ చేసిండే అంటే పాపం ఆయనకి ఆడ మనసులో పడతలేదు. ఇక వాన్ దగ్గర పైసలు అడిగి గుంజి వీధికి పెడదామని ఇజ్జుత్తాంది. ఎవరెవరికన్నా పెట్టుకొని కానీ మనకు సంబంధం లేదు. నువ్వు ఎల్లకు మధ్యలకు ఓకు చెప్తున్నా. నాకు మళ్ళీ తిక్కరేసింది అనుకో, ఇక చూసుకో. అసలే అది ఇది అనుకుంటా పొట్టు తిడుతాంది. అది ఎడబోతే మనకేంది, లాస్ట్కు దొరికినాడు ఉంటది దాని ఆట. అప్పుడు అందరు గుర్తొస్తారు గాని. అయితే నీ దగ్గర ఉన్నాయా 20,000? ఇయ్యు తమ్ముడు, నాకు జీతం పడ్డాక నేను నీకు పంపిస్తానంటాండు. ఇయ్యల్లా మరి? పంపిస్తాడు. వాడు పంపడు. ఆయనతో వాడు పంపకపోతే మళ్ళా మన వీడ బేకారు కావాలి అడిగి. అర్థమైతుందా? అదే అని చూస్తాన్నా. మరి అదే ముచ్చట అడుగుదామానని. పానం మంచిగా ఉంటలేదు, 20,000 కావాలి నాకు, డ్రెస్సులు లేవు అని అన్నదట. మరి నీ దగ్గర ఉంటే తమ్ముడు అని ఫోన్ చేసిండు. లేవనపోయినావు? అదే అన్నా. అంటే వాళ్ళు నన్ను అడిగి నేను వడ్డీతో సహా ఇస్తా అని అన్నాడు గాని, అబ్బో ఆయన తీయకపోతే నా మీద పడుతుంది. మరి అవసరమా? సరేలే, ఇక నేను పోతాన్నా. నాకు ఇవాళ బుచ్చోడు పనున్నది, ఒడ్లు ఎక్కాలే. సరే పో, మన పని మనం చేసుకోవాలి. ఎవరి గురించి మనకు అవసరం లేదు. ఇవాళ రేపు మనం మంచి గురించి చెప్పినా కూడా వాళ్ళు చెడుగా అర్థం చేసుకొని మళ్ళా మన మీద నిందలెత్తారు. ఆ నిందలు మనకెందుకు? అంతేగాని ఏంటి ఇవాళ గింత టైం అవుతుంది? మరి వాడు లేవలేదా లేకపోతే ఎట్లా? మెసేజ్ చేస్తలేడు, ఫోన్ చేస్తలేడు, కనీసం ఇటు ముఖే అన్నత్తలేడు. నన్ను చూడబుద్ధి అవుతుందని నన్ను చూడకుండా ఉండకపోయేటోడు అస్సలకే అత్తలేడేంది?
ఎందుకు ఫోన్ చేస్తలేడు? నేనన్నా చేస్తా. రింగ్ అవుతాను కానీ లిఫ్ట్ చేస్తలేడు కదా. అరే ఎన్నిసార్లు చేసిన లిఫ్ట్ చేస్తలేడేంది? ఏం పుట్టింది దీనికి? అసలు ఏమైంది? మొత్తం నిన్నవేంటంటే అటే ముట్టిండు, చక్కగా ఫోన్ ఎత్తలేడు, మెసేజ్ ఎత్తలేడు. అది నేను లేచే వరకే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టేటోడు. ఊరిని అవ్వ ఈ వరకు మెసేజ్ లేదు కదా. వెళ్ళొస్తా మరి. ఇల్లు దశపడదు ఇక. అబ్బో ఇల్లు దానుకున్నారు పెళ్ళమ్మ కూడా అని. ఎప్పుడు పడేవో ఏటప్పుడు ఇది బయటకు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తుంది. సరే సరే. ఏమైంది చెల్లె మాట్లాడిత్తలేవు? పని తీరనా? తీరిందక్క. ఇక బట్టలు పిండినా ఇప్పుడే ఇక ఆరేయాలే. ఇక రాజు పోతుండని బయటకెళ్ళినా. ఎప్పుడు పోంగా బయటకొచ్చి సెండ్ ఆఫ్ ఇస్తావు, లేకపోతే ఓడా ఏంది మా మరిది? అట్టిగానే ఇక నాకు మనసున పట్టది అట్లా బయటకొచ్చి ఆయన దోలేయకపోతే. ఏమైందక్క పని తీరిందా? తిన్నవా లేదా? తిండెక్కడా ఇంకా తినలేదు. అవునా అక్క, ఏం కూర వండినావు మరి? ఇంకేడనే కూర వండలేదు, అన్నం వండలేదు. ఇక ఛాయలా తోసులుండే వేసుకొని తిన్నా. అయ్యో గీ టైం అయితే ఇంకా వంట చేయలేదా? నిండెడు రాలేదేమో, అందుకే దీనికి మనసున పడతలేదు కావచ్చు. అక్క తిన్నావా? ఇంకేం పని ఉన్నది? పొద్దుగా లేస్తే మందిన్న పొంట తిరుగుడే. తిన్ననే పోరి. తిన్నరా అర్రా మీరు? నేను తిన్నా అప్పుడే. రాజు తినంగా రాజుతోటే తిన్నా. ఇయ్యాల ఆకలి బాగా అయింది. ఏం చేత నువ్వు తినలేదా? తినలేదు నర్సక్క. ఇక వంట చేసుకొని తినాలే. మొత్తం గ్లామర్ కత్తను. శ్వేత ఏం సంగతే? ఇక గ్లామర్ అంటే ఏమన్నా పనిపోతున్నానా నర్సక్క? ఇంట్లోనే ఉండబడుతుంది. ఇంట్లో ఒక్కదే అన్నేనాయే. ఇక ఏం పని నాకు? నా మందం గిన్నెని బియ్యం పెట్టుకొని కూర వండుకొని తినుకుంటా పండుడేనాయే. ఇక గ్లామర్ రాకపోతే ఏమొత్తది? అవునే నీ పని మంచిగా ఉన్నది. నీకేమైంది? ఏం కాలే గాని ఇక వంట చేసుకుంటా. ఇంకా ఏకుంటున్నావే? ఏం కూర వండుతావు? చికెనా మటనా? ఏం పని నర్సక్క? రోజు అదేనా ఏంది? ఏదో ఒకటి వండుకుంటా గాని నా మందం. నీ మందమేనా? అయ్యో ఏంది నర్సక్కు గట్లంటావు? కాదు నీ మందమే వండుకుంటావా? ఇంత ఎక్క తక్క అండి మాకే రాదు. అబ్బో నువ్వు నా కూరలు మెస్తావా? సరే పోపో వండుకో. ఏమండినవే? వంకాయ ఫ్రై చేసిన నర్సక్క. ఈ బొడ్డి ఇంకా అన్నం కూర అనలేదట కదా. వాడి గురించి చూస్తున్నట్టున్నది. ఊకే తాపోసారి బయటకు వస్తుంది, ఇంట్లో పోతాంది. వాడి అల్లా ఇటు మొకే రాలే. మరి నిన్న పోయిండు. మరి రాత్రి వచ్చిండో లేదో? పోయిండా ఇంటికి? పాప మా పుష్ప ఒకటే ఏడుసుడు. పోయిండు. నేను మళ్ళొత్తనే. మళ్ళొచ్చినాక కూసుందాం. సరే సరే పో నర్సక్క, నేను కూడా బట్టలు ఆరేయాలి. సరే. దీనికి ఎన్నిసార్లు చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఏం పుట్టింది అసలు? వాళ్ళ ఇంటికోవడితోటే నన్ను మర్చిపోయింది. ఇక నా మీద మోజు పోయినట్టున్నది. ఇక శ్వేత బాగానే సార్లు ఫోన్ చేసినట్టుంది కదా. గటు బయటకు పోయినాక మాట్లాడతా. ఇప్పటిదాకా మా అమ్మ మా నాన్నతోటే మాట్లాడుతుని. ఏమనుకుంటుందో ఏమో. ఎటురా నానిగా అన్నం తినవా? అమ్మా కాసేపు అయినాక వచ్చి తింటనే, ఇప్పుడు వద్దు. తినిపోతే ఏంది? తినకుండా పోతున్నావు? తర్వాత తింటా అమ్మా. సరే గాని తొందర్రా సరేనా? మళ్ళా డాడీ కోపానికి వస్తాడు. ఏ తొందర వద్దమ్మా. సరే. ఎటు పోతాండో ఏమో. తినిపోతే అయ్యేపోతుంది కదా. దీనికి ఏం పుట్టింది? ఇవరిదాకా అది ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదని ఇప్పుడు నేను చేస్తే లిఫ్ట్ చేస్తలేదా? హలో ఏంటిది? పిచ్చా నీకేమన్నా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? లిఫ్ట్ చేస్తలేవు. నేననాలా మాట? నీకు ప్రొద్దటి నుండి ఎన్నిసార్లు చేసినా నువ్వు లిఫ్ట్ చేయక నన్ను అంటున్నావు. సరే మంచిది ఉండు. నువ్వు ఏడున్నావో ఎవరితోటి ఉన్నావో ఉండు, నాకు ఫోన్ చేయకు. హలో ఊరిని అవ్వ దీని కోపం సల్లా ఉండ కట్ చేసుకుంది కదా. ఏంది? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏయ్ నాటకాల నేను ఇంట్లున్నానే, పండుకున్నా, లేవలేదు ఇప్పటిదాకా. ఇంతకు ముందే లేచినా. ఇక లేచినాక డాడ్ ఉండే, అమ్మ ఉండే, ఇక వాళ్ళు ఉన్నారని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చినా. ఎందుకంత కోపానికి వస్తున్నావు అర్థం చేసుకోవాలి కదా. అదే ఇప్పుడు నేను నీ దాన్ని అయిపోయినా కదా, అందుకే నా మీద నెగ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు. అని పిచ్చిదానా, ఎందుకే అట్లా అనుకుంటావు? నిజమే, ఇంకేంది? అవన్నీ ఏషాలేకు, అర్థమవుతుందా? ఏం చేస్తావు? నేనేం చేస్తేంది? ఎటు పోతేంది? ఎడజత్తే నీకేంది? నాకు ఫోన్ చేయక చెప్తున్నా నేను. అరే కట్ చేయకే. కట్ చేస్తున్నా నేను. నాకు ఏకు అవసరం లేదు, నేను లిఫ్ట్ చేయా. అరే మీ ఇంటికి వస్తానే చెప్తానా? అద్దద్దు, నా ఇంటికి నువ్వెందుకు వచ్చుడు? నీకు ఇష్టమైన వాళ్ళ ఇంటికి, నచ్చిన వాళ్ళ ఇంటికి పోయి ఎంజాయ్ చేసి రాపో. మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. హలో ఏమైంది అసలు? ఊరిని అవ్వ ఫోనే కట్ చేసింది కదా. ఇంటికన్నా పోదాం, ఆడవాళ్ళని ఉన్నారో.
ఓరామా ఏమైంది మల్లక్క? అదే నూకలున్నాయే, నూకలుంటే ఓ 2 కిలోలన్నీ మాకు ఇయ్యరా? అదే పైసలు ఇత్తగాని. అబ్బో నూకలెక్కడికి లేవు లేవు, ఉండేగాని అప్పుడింత ఇప్పుడింత ఇస్త్రీ ఉప్మరవ్వ పోసిన మల్లక్క. ఏం చేస్తావు? ఎందుకో నాకు నూకలన్నం తినబుద్ధి అవుతుందే. గంజంపుకొని నూకలన్నం వేసుకొని మామిడికాయ వక్కేసుకుంటే కమ్మ ఉంటది. అయ్యో అవునా? మరి ఎవరినన్నా అడుగుదాం తియ్యి, నర్సక్క దగ్గర లేవట్నా? గాదినికి ఏడున్నాయే పాపం, అది ఉంటే మా ఇత్తది అట్టిగానే నాకు పైసలు ఇవ్వకున్నా కూడా. ఎట్రా మళ్ళా? అట్టిగానే గా చోటుగాని షాప్ కాడికి పోయి కూసుండత్తా. ఓ పిల్లగా, నువ్వు లగ్గం చేసుకోవు నాగెళ్ళి చేసుకోవా? ఇక లగ్గం అయితే నాగెళ్ళి అదే అవుతుంది. గిప్పుడేనా లగ్గం చేసుకునుడు? ఊర్ని అవ నాకు అంతగానం ఎంతేజ్ ఉందని. అదే మాకు పప్పు అన్నం ఎప్పుడు పెడతావని మేము చూడబడితేని అలా మా అమ్మ పప్పు కూరనే అండింది. అమ్మ ఇగో ఇవక్కడ పెట్టే పప్పేసి. అవు పిల్లగా, నువ్వు గమ్మతి ఎత్తావు. గా పప్పు అన్నం కాదు. అబ్బా ఇల్లు ఇన్ని ఉన్నారు కదా, ఇల్లు వేసుకొని పప్పు అన్నం పెట్టు అంటానా? పెడతా పెడతా. ఎట్రా నీ దగ్గరికి వస్తాన్నారా? ఏం చెప్తావు? ఏం లేదు, నా దగ్గరికి నువ్వెందుకు వస్తావురు? ఏంద్రో? ఓ పిల్లగా, ఏమైంది? మీ ఇంట్లో లొల్లైందట కదా, మీ అవ్వ మొన్న వచ్చి బాగా ఎడతాంది. అందరిండ్లల్లా అయితేనే ఉంటాయి, ఒక మా ఇంట్లోనే అవుతుందా ఏంటి? అందరిండ్లల్లా లొల్లీలు అవుతాయి, ఓల్ది బయట పడుతుంది, ఓల్ది బయట పడదు. అంతే. ఏ బంటి ఇక రారా. ఇవేది బయట కూడా కనబడతలేదు, ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదు కదా. ఓరామా, మళ్ళా మీ కొడుకు గానెంబడ పోతాడేమే? వచ్చిండు పోతుండా ఏమో ఇక. ఏమైందేవో శ్వేత, మొత్తం ఇంట్లోకెయ్యి బయటకెళ్తలేవు, ఇల్లునే గుత్తపట్టినవా ఏంది? ఇక సాతనైతలేదు, పానం మంచిగా ఉంటలేదు. ఇక టిక్కు టక్కు రెడీ కావడానికి సాతనైతుంది. అగ చూడు, సంకలు కనబడ్డట్టు బ్లౌజ్ వేసి ఎట్లా రెడీ అయిందో. ఆ పోరర్ రాగానే వెళ్ళింది, రమ్మన్నది కావచ్చు. ఇక వాడు మేమున్నావు నటే వీకే. అవునా? ఏమైతే అది జ్వరం వస్తుందానే? చూస్తే మంచిగానే ఉన్నావు, నీగా జ్వరం వస్తుందా? అట్లనే అనిపిస్తుంది మల్లక్క. ఎవరికైనా చూస్తే మంచిగానే ఉన్నారు కదా, జ్వరం ఎందుకు వస్తుంది అని అనుకుంటారు గాని ఇక లోపల కొట్టే జ్వరం అందరూ తెలుస్తుందా? తెలియదు. తిన్నావా మరి? తినలేదు ఇంకా, తింటా ఇక. బహురూపులాడిది అని రమ్మన్నట్టున్నది. వాడు ఇక ఈడ మనం ఉన్నామని అటే వీకే, లేకపోతే ఇంట్లో చొచ్చు కావచ్చు. అందుకే ఇది బయటకొచ్చి చూస్తాంది. అవును మల్లక్క, మా అయ్య చదువుకోమన్నప్పుడు మంచిగా చదువుకుంటే అయిపోవు, చదువుతలేనని ఈ దుకాణం పెట్టిచ్చే ఇక తెల్లందాకా పొద్దందాకా ఈ దుకాణం కాన్నే కూర్చుండ్రు కాబట్టి ఏందో ఈ జీవితం పాడుగాను. ఏంద్రో ఇద్దరు తోడు దొంగలు కట్టకట్టుకొని వస్తారు. ఏయ్, నన్నంటవేమ్రా? నేను దొంగనా ఏంది? ఏమో నన్నంట అన్నావు? ఏమో మరి ఇలా సోపత్తోటి వచ్చినావు, ఏమైంది? అవునరా, నన్ను ఎందుకు పట్టుకొచ్చినావు ఇటు? ఆడ ఇక మీ అమ్మకి ఇట్లున్నారని ఇటు రమ్మన్నారా? లేకపోతే డైరెక్ట్ పోయాలి ఇంట్లో చొద్దు కావచ్చు కదా. కాదురా, ఫోన్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేస్తలేదు. నిన్న మా ఇంటికి పోయినప్పటిసుంది ఇటు మొకే రాలే. ఇక నేను చక్కగా ఫోన్ చేయలే, మరి అలిగినట్టున్నదిరా. అస్సలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. పోయి కాళ్ళు మొక్కపోయినవురా? మొక్కుతాడు, అల్ల తప్పే ఉన్నదిరా. అరే బంటి, ఒకసారి నీ ఫోన్ ఇయ్యరాదురా, చేస్తా. నా ఫోన్ నుండి అస్సలు లిఫ్ట్ చేస్తలేదు. అరే నువ్వు దాకా నన్ను మధ్యలో వేసుకోకరా, జర నీ కాళ్ళు మొక్తా. చోటుగా అడిగి ఇస్తాడు. నాకేడుందిరా ఫోను, నా ఫోన్ కింద పడి ఖరాబ్ అయింది, అది సెల్లు పాయింట్లు ఉంటుంది. మా అయ్యంది ఏమంటనేమో తెత్తలేడు, నేను పోతా అంటేనేమో నాకు ఈ దుకాణం తలగబెట్టిండు, నన్ను ఫోన్ ఇత్తలేడు. అయ్యో, పైసలు ఇస్తే నేను పోయేదేనారా? అబ్బో, నీ చేతిలో పైసలు ఉంటే మందికి ఇవ్వడానికి ధైర్యం రాదురా. ఇంత నేను పైసలు ఇచ్చినాక పైసలు పట్టుకొని శంగు బిల్లు అంటే నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలిగా. ఎట్లా కనబడుతున్నారా నేను చోటుగా? ఇక 2 రూపాయలు ఇస్తలేవు నువ్వు సోంపొట్లాలి. ఇక నువ్వు ఈ పైసలు ఇచ్చినాక ఆయన పట్టుకొని ఉరుకుతావు. 2 రూపాయలకు ఓర్ని అవ నా ఇజ్జత్ ఇస్తాన్నావు కదరా నువ్వు. మరి ఎన్నో తింటానో ఎరుగుతానో, నాకు 2 రూపాయలు ఇస్తే ఏమైతుందిరా నువ్వు? అరే నువ్వు నా దోస్తు కానివేనాయే, ఇత్త తీయలేవురా? ఏడైనా దెంకపోతున్నానా, లేకపోతే నీ 2 రూపాయలకు ఊరిసి పెట్టిపోతున్నానా? ఓ బంటిగా ఫోన్ ఇరా ఓసారి. అందరిదో బాధ అయితే ఆందో బాధ. చేసుకోరా ఇత్తా. హలో, ఎవరు? నేనే శ్రీనుని. ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు.
హలో హలో ఛీ అవ్వ కటే చేసిందిగా కటి చేసి పారేసిందిరా నా గొంతినుడితోటే మంచిగున్నా అద్దురా సొంటోలను లవ్ చేయద్దురా అంటే ఇన్నావురా బాడుకో. ఏ లవ్ అన్నప్పుడు కావనరా అలుగుడు కొట్లాటలు ఒకరినొకరు తిట్టుకునుడు ఇవన్నీ కామనేరా. ఆమెకు కోపం వచ్చినట్టున్నది. నేను ఇటు వచ్చినప్పటి నుండి అటు పోకుండుండి మళ్ళీ ఫోన్ చేయకపోతే. నువ్వు ఆమె గురించి ఆలోచిస్తావు అని మీ అయ్యావ గురించి అయితే ఆలోచించవు. అరే గా క్రేన్ వక్క పొడిరా పైసలు ఇవే నువ్వు ముందు ఇయ్యనారా. ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇప్పుడు? వాని బాధ చూడాగో వానికి బీపిలేస్తాంది. లేపుకోకురా వారి లేపుకోకు. ఇప్పుడు మా అమ్మ ఉన్నాడా ఎవ్వరు లేకపోతే వద్దు కావచ్చు కదా ఇంట్లో. వద్దుండ్రా కానీ మీ అమ్మ ఉండే. బంటిగా నీకే ఒత్తి పడతలేదాయే నాకే ఒత్తి పడతలేదాయే ఎట్లరా మన పరిస్థితి? మనకు పడుడు గిడులు లవ్వులు లాటు చెంచా బయట వద్దు మనకు. డైరెక్ట్ పెళ్ళేరా. అంతే అంటావా? నీకంటే దొరుకుతుంది గాని నాకెవరు దొరుకుతారో ఏం కథనో. నీకేంద్రాబాయ్ గుమ్మడికాయ సొంటి ముఖం గుండ్రటి ముఖం ఆవగింజలంతా కండ్లు రొట్టపెనమ సొంటి మూతి బరిగెల్లెక్క కాళ్ళు చేతులు ఎందుకు దొరకదురా? నేను మళ్ళా పోతా. అరే సూర్రా వాడు వీక్తనే ఉన్నాడు. వాని మనసు అక్కడ ఉన్నాక వాడు ఇక్కడ ఎందుకుంటాడు? అదేవో పెట్టేవో చేసింది ఇన్ని. ఏమన్నా వేసుకొని పో. 2 రూపాయలు లేపోరా మీ అవ్వని అడుగురా జరా 2 రూపాయలు ఇవ్వని. లేకపోతే మీ అవ్వ దుకాణానికి వచ్చినప్పుడు నేనే అడుగుతా. నేను చెప్తానా బండిగాడు 2 రూపాయలు ఇవ్వాలని. అడుగురా ఇత్తది. అడుగుతా ఆగు. ఏందో ఫోన్ చేస్తాడు వాళ్ళ నంబర్లకి. ఎవరి నంబర్లకి చేసినా నేను లిఫ్ట్ చెయ్యా. నేను అన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేడు. కనీసం మెసేజ్ పెట్టినా అయిపోవు కదా, పెట్టలేదు. కాసేపు అన్న పడుకుందాం, నిద్ర వస్తుంది. ఫోన్ సైలెంట్లో పెట్టి పారేసిన. డోర్లు వట్టిగానే దగ్గరికి వేసి పన్నది. ఎవరన్నా అత్త ఎట్లుంటది? హలో మేడం, ఓ మేడం. అయ్యో ఏ ఎటు? నేను వచ్చింది నీకోసం. అవసరం లేదు, వెళ్ళిపో నువ్వు. నేను నీతోటి మాట్లాడా. ముట్టకు. నేను ముట్టకపోతే ఎవరన్నా ముట్టటోళ్ళు ఉన్నారా మరి? నువ్వు ముట్టకున్నా ఏం కాదు, నాతోటి మాట్లాడకున్నా ఏం కాదు, ఏమైనా ఏం కాదు. నీకు నాతోటి ఫరకే పడది. పిచ్చా అని నీకేమన్నా? అసలు ఏం పుట్టింది చెప్పు. నిన్న మంచిగానే ఉన్నావు కదా, నైట్ మంచిగానే మాట్లాడినావు కదా, ఈ పొద్దున్నే ఏం రోగం వచ్చింది నీకు? ఏం రోగం రాలే. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కనీసం నువ్వు లిఫ్ట్ చేయలేవు. నాకంటే ఎక్కువ నీకు ఎవరు ఎక్కువ అయ్యారో మరి వాళ్ళతోటే ఉండు. నాతోటి మాట్లాడకు, వెళ్ళిపో నువ్వు ఇన్నుండి. అవుతావా? ఎందుకు నోరు లేపుతున్నావు? మరి నాకు కోపం తెప్పియకు. నా కోపం అత్తే నేను ఎట్లా అంటానో నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఏమైంది చెప్పు. అరే తప్పైంది, సారీ. కాలు మొక్కల్లా. నా కాలు మొక్కుడద్దు, నాతోటి మాట్లాడక. అర్థమవుతుందా? నీతోటి మాట్లాడకపోతే ఎవరితోటి మాట్లాడుతున్నా? ఇవే ఓవర్ యాక్షన్ అంటే. గీ ఓవర్ యాక్షన్ చేసుడు బంద్ చెయ్యి. అర్థమవుతుందా? పిసుకుతా మరి. ఆగని చెప్పినా గిటు మాట్లాడే ఫస్ట్. మాట్లాడా. ఎందుకు? నీ మొగడు కొంచెం మంచిగా మాట్లాడే వరకు మళ్ళీ అటు మళ్ళీందా మనసు? నా మీద విరగొట్టుకున్నావా? ఈ పిచ్చి మాటలు బంద్ చెయ్యి. మరిగా నేనేమో పిచ్చోడిని అయితానా? నీ గురించి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ అయ్యవు. అప్పుడే మీ ఇంటి దాకా వచ్చిన చుట్లా ఆ రమాంటిక్ ఇట్లా ఉన్నారని నేను మళ్ళా బ్యాక్ వెళ్ళిపోయినా. మళ్ళీ ఇప్పుడు వస్తే నీకోసం కనీసం పట్టించుకోకుండా నీ దారిని నువ్వు పో 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 అంటాను. అద్దా మరి నేను? నీకు అద్దనుంది. అద్దనుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? నీతోటి ఎందుకు మాట్లాడతా? ఇక ఇవే వేషాలు మరి. అయిపోయింది కావచ్చు, మోజు తీరింది కావచ్చు. అంటావా అట్లా అంటావా? అంపుతా ఇంకోసారి ఆ మాట అత్తే. అర్థమవుతుందా? నాకు నీ మీద మోజు ఎందుకు పోతుంది? నువ్వంటే పిచ్చి అని చెప్తా అంటే మళ్ళీ అదే మాట మాట్లాడతావు. అంటే పిచ్చే కదా మరి నీకు. నన్ను నైట్ ఎందుకు ఒక్కదాన్ని వదిలిపెట్టిపోయినావు? మరి నైట్ ఎందుకు రాలే? అరే వాళ్ళు అప్పుడప్పుడే కొంచెం కుదుట పడతారు. అమ్మ తప్పైందని చెప్పినా, నాన్న తప్పైందని చెప్పినా. ఎందుకు అనంటే ఇక నేను వాళ్ళ గల్ల పట్టుకోవడం నాది తప్పు కదా. ఇక మళ్ళా ఇప్పుడు ఈ రాత్రి ఎటు పోతున్నావు అని అంటారని సప్పుడేక మూసుకొని వన్నా. అర్థమవుతుందా? ఇక తెల్లారు లేచినాక మెల్లగా అద్దామని. ఇక నేను లేచే వరకే 10 అయిపోయింది. అయిపోయినాక నాన్న గా పొలం ఈ లెక్కలు ఏమంటే చేసుకుంటున్నా. నువ్వు అప్పుడే ఫోన్ టిక్క 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 కొట్టబడుతుంది. అర్థం చేసుకోవాలి దేనికైనా కూడా. అర్థమవుతుందా? ఇంత తొందరగా పడద్దు. నాకు బీపీ లేస్తుంది నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే. సంపుతా ఇంకోసారి ఇట్లా చేస్తే. నిన్ను వదిలిపెట్టుంటానా చెప్పు? ఉన్నావు కదా నైట్ నుండి.
ఏ మళ్ళీ అదే మాట మాట్లాడతావేంది నువ్వు అసలు? అంతే, నా కోపం పోయేదాకా నేను ఇంతే. ఈ కోపం పోవాలంటే ఏం చేయాలి మరి నేను? ఏం చేసిన అవసరం లేదు. నువ్వు గిట్రా గటే పోతానా విట్రా? చెప్పు. ఏం చెయ్యాలి అంటన్నా? ఏం చెయ్యకని నేను అంటున్నా. ఎందుకు చేయొద్దు? నీ కోపం పోవాలంటే ఏం చేయాలి అది చెప్పాలి నువ్వు. మేడం గారు సూపర్ ఉన్నారు కదా శారీలా. ఈరోజు చీర కట్టుకున్నారు, మరి డ్రెస్ వేసుకోక? నాకు కట్టుకోవాలనిపించింది, కట్టుకున్నా. సరే గాని తిన్నవా? నేను తింటేంది, తినకపోతేంది. అట్లా అనొద్దు గాని ఇప్పుడు ఈయన్నే ఉంటా, మళ్ళా నైటు తొందర పోతా 9 వరకు. సరేనా? నువ్వు పిచ్చి పిచ్చి చేయకు, అర్థమవుతుందా? అవసరం లేదు పో. ఇప్పుడు ఇక్కడ ఉండు ఎందుకు? నీకోసం, నా పెండ్లం కోసం ఉంటా అంటున్నా. అరే నేను పడతారా? కోపం పోయిందా? ఏమైందిరా మల్లిగా? మొత్తం మా ఇంటికెళ్ళి అత్తనే లేకపోతివి. ఏం రావాలే ఇక ఆడికి వచ్చి మాట్లాడే కంటే ఇటు బయట కూర్చుండి మాట్లాడుకున్నది నయ్యం. ఇక ఆడ మనం ఏం మాట్లాడుకున్నా పోసవ్వది నీ పెండ్లాంది ఒకటే లొల్లాయే. ఇక వాళ్ళు గట్లనే అనుకుంటారు, మళ్ళా కూడుంటారు. అప్పటిదప్పుడే ఒక పెగ్గేద్దామంటే కలుతనే లేకపోతివి. నాకు కూడా వేపిస్తారా? నువ్వు మాకేపియల్లా, మేం మీకేపిస్తే ఎట్లుంటది? నువ్వంటే ఇంత పొలం పనులు అటు ఇటు చేసుకోబడుతుంది, మేము అట్టిదే ఇంటికాడుండుడేనాయే. ఏపిత్తానే శంబన్నకి చెప్తాన్నా నాకు పని చేసి పెట్టుమని. ఓర్ని అవ అనుకుతలేడు జనుకుతలేడు. ఏం పని? మీ మరదల్ని సెట్ చేయమంటి కదా నేను. పోసిన అది గుండు కొరుగుతుంది నీది. గది నేనేడ సెట్ చేస్తా. ఇద్దరిని నువ్వే సెట్ చేసుకుంటున్నట్టున్నావు కదా. నా మోకానికి ఏంది? ఇద్దరితోటి ఏగలేక జత్తా అన్న. ఓర్ని అవ్వ లొల్లి పెట్టుకుంటారు, షికెలు పట్టుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటుర్రు. వాళ్ళది ఇదే పని. మళ్ళా తెల్లారితే అక్క చెల్లె అని పిలుచుకుంటారు. వాళ్ళ మధ్యలోకి నేను పోతే నన్ను గుద్ది చంపుతారు. ఇక గట్లనే ఉంటది గాని ఉన్నదా ఆ ఇంటికాడా? ఉండపోతే ఎటు పోతుంది? ఎందుకు? అట్టిగానే అట్లా పోయేద్దామని. అద్దద్దు, మళ్ళా మాలింగి వాడెందుకు అత్తాండే, నువ్వు గసొంటుదానివే గీసొంటుదానివే అని మా మరదల్ని తిడుతుంది. అయ్యో కనబడకుండా పోయేద్దాం, ఓసారి ఉన్నదా ఏం చేస్తాందో అని. అద్దంటే అడుగుతావు బిడ్డ. లింగి నావే లింగి. లింగి లింగి దాయే లింగి నీ లొంగిప్పి కంటావే మా నాని. ఏంది శకుంతలక్క? ఏంటి అనబడితివేమే? నా మనవన్ని నిన్న రొయ్యల పైసలకు పంపితే తిట్టి పంపినవాట కదనే, గట్నే ఉంటా అదే. నేనేడ తిట్టినా? మా ఆరాలు నేను లొల్లి పెట్టుకున్నావు, నీ మనవన్ని నేనెందుకన్నా? అబ్బో నన్ను అంటివా పోడా గీరా ఇయ్యపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అన్నావు కదా. మళ్ళీ అన్ని అబద్ధాలు మాట్లాడతావు. అబద్ధాలు మాట్లాడితే నీకు అందరు ఆడపిల్లలే ఉడతారు. అయ్యో పిల్లగా, నాకింకా ఆడపిల్లలు పుడతారా? ముసల్తనానికి వచ్చిన కాదు, గిట్లే ఉంటా అదే. గిన్ని రోజులు అయితే అదే. ఏ ఇత్తా, నేనెటు పోతాను ఇయ్యకపోతే? ఏమన్నా ఊరిసి పెట్టిపోతున్నానా అవ్వా నీ పైసలకు? ఏ పైసలు లేకపోతే రొయ్యలు తీసుకోకపోతే అయిపోవు కదనే. పైసలు ఉన్నప్పుడే తీసుకుంటే అయిపోవు కదా. తింటిరి, ఇప్పుడు పైసలు అడుగుతానేమో ఇత్తలేకపోతురి. అయ్యో లింగక్క కోపానికి రాకు, ఇత్తగాని. అది ఇత్తది, వీకి తీసుకుంటది. నువ్వు ఇచ్చేటట్టు లేవు, ఇప్పుడు ఇత్తనే సరే, లేకపోతే మా నానమ్మ నేను కలిసి నీ పిలకలు వీకుతాం. చింటయ్యలు అట్లా అనద్దాగు. అది ఇత్తది, మీరు తీసుకుంటారు. ఏంటి శకుంతలక్క గిట్లా వచ్చినావు? బొడ్డికి తెలుసు గాని పీట గెలికిత్తాంది మళ్ళా. ఇగో మీ ఆరాలో 50 రూపాయలు ఇయ్యాలే, రొయ్యలు అస్సలు ఇత్తలేదు. అబ్బా నువ్వు ఎప్పుడు తీసుకున్నా తొందర ఇచ్చినవే పోసవ్వా. నేను తొందరనే ఇత్తా, నేను గట్లా ఆపుకుంటచ్చుడు నాకు ఇష్టం ఉండదు. మిండళ్ళు ఇచ్చినవి లేవా ఓ శకుంతలక్క? దానికంటే మిండళ్ళు ఇత్తరాయే, నాకెవడు ఇయ్యాలే? ఈ ఉన్న ముసలోని రెక్కలే మంచిగా లేకపాయే. గదే గదే రోజు 10 మంది జొర్రబట్టే ఇళ్ళబెట్టి నా ఇంట్లో. దానికి ఎవడిత్తడే? మిండళ్ళు ఇత్తడరా పడితివి. నీ ముచ్చట మంచిగానే ఉన్నది. మిండెలు అంటే ఎవరే? అవునారా నీకు తెలియదు గాని.
లేపోయే నా పైసలు లేపో 50 రూపాయలు నాకు పని ఉన్నది. అయ్యో ఆగరాదు ఇత్తా, ఓ 2 రోజులు ఆగు తెచ్చిత్తా. ఎప్పుడు ఇత్తవే? ఎన్నిసార్లు అడుగుడే? 2 రోజులైనాక ఎక్కడ నుండి వస్తాయి? ఇప్పుడు ఇత్తే ఏమైతుంది? అయ్యో పిల్లగా ఇత్త తీయలేవు. అయ్యో ఎడన్నా దేకపోతున్నానా? మా ఇత్తా ఓ 2 రోజులు చూస్తా. 2 రోజుల వరకు ఇయ్యకపోయినామనుకో ఇక చూసుకో. ఇత్తా ఇత్తా. చింటయ్య 2 రోజులైనాక అద్దూరా, నా మనవని పంపిస్తే ఇయ్యి. సరే. బావు రూపులాడిది నాకట మిండెడ్లు ఇస్తారట. దీని కాటికి పంప ఎక్కిచ్చి చెప్పుతాందో ఊకచ్చి అడుగుతారు పైసలు. ఇది అన్నాక ఓ రోజు పెద్ద బాంబు దీని ఇంట్లో వేయాలి, దెబ్బకే లేచిపోతుంది. ఓ పోసవ్వా. ఏంటి? ఏం లేదు పోసవ్వా, ఏం చేస్తాను? తిన్నావా? మీ బావగడ ముచ్చట పెడతాడు కదా రోడ్డు మీద. అన్ని కాటికి పంప, వాడేడ ముచ్చట పెడతా నాకేందయ్యా. నన్ను చూసుకుంటేనే ఓర్తలేరు వీళ్ళిద్దరు. అయ్యో ఓర్తలేరా? మరి నా ఇంటికి వచ్చి ఉండరాదు? ఆడ ఎవ్వరుండరు, నా ఇల్లు విశాలంగా ఉంటది, మంచిగా ఉంటది. నీ ఇంటికి వచ్చి నేనెందుకుంటా? అబ్బో నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఏమైంది? ఎందుకు వచ్చినావు? మరి మా బావ అన్నే ఉన్నాడేమో. నిన్ను చూడబుద్ధి అయింది పోసవ్వా, అందుకే వచ్చినా. అవునా? యారాలు లోపట్నే ఉందా? ఈ వరదాకి ఇన్నే ఉండే. ఎందుకు? అట్లా పోదాం, మీ ఇంట్లోకి కొంచెం చాయ్ పెడతావా? నాకు పని ఉన్నది, నేను బయట పోతున్నా. రాయమల్లుగాడు ఎందుకు వచ్చిండు ఇటు? ఎవరంతా తెలిసి దాన్ని చూస్తాడు. ఏమైంది? ఓ రాయమల్లు గిటెందుకు వచ్చినావు? నేను శంబయ్య గురించి వచ్చిన. ఎటు వేయండు? తినాలి అయ్యా, వానికి ఏమన్నా పనా పాట? తట్టడంతా తిన్నాడు, ఆ తిన్న జరిగేదాకా తిరుగుతాడు. అదే ఆయన గురించే వచ్చిన. ఏం పని? అట్టిగానే ఏవో చిన్న పని ఉండే. ఏమైంది? అగో రాయమల్లట నీ గురించి వచ్చిందట. ఎడవేను? నేను రోడ్ మీదనే కలుపుతీ కదా. నీ గురించి వచ్చిన అంటాడు. రోడ్ మీదనే కలిసిండట కదా. అప్పుడు కలిసిండు, ఇప్పుడు ఇంటికాడు ఉన్నాడేమో అని వచ్చిన. ఏడు దీని గురించి వచ్చిండా ఏంది? మా పోషి గురించి. అరే తీయే బాపు, సాయంత్రం ఓ పెగ్గేద్దాం. అత్త కోటర్ తీసుకొని అత్త, నువ్వో పెగ్గు నేనో పెగ్గేద్దాం. సరే సరే రాపో. ఏంది పెగ్గెత్తావా? పుక్యానికి వచ్చిందే నాయే. నువ్వేనా పైసలు ఇస్తున్నావే తాగనీకి? చూసినావే పోసి, మొన్న నువ్వు దాయిపించినందుకే అంత అంగడంగడి వేసిండు నన్ను. ఇప్పుడు మళ్ళా తాగుతాడట. అయితే బాబా పైసలతో తాగుతుండా ఏమన్నా? వాళ్ళు దాయిపిత్తనే తాగుతారంటాడు కదా. తాగని తియ్యి అద్దంటే ముసరోడినడు. అడు తెచ్చిన వరకు నేను చూసిన వరకు తీ. ఏమోతి ఆకలి అయితే అన్నమే దూపా. ఇప్పుడే తినిపోతీవు కదా. ఉన్న కాడికి గింతంతుంటే నేను తిన్నా. అదే చెల్లె అన్నమాట. రండకు అవసరం ఉంటే చెల్లె అంటది, లేకపోతే నన్ను ముండా అంటది. ఉన్నది ఎత్తా. తెచ్చెయ్యే, ముసలోనికి ఆకలి అవుతున్నట్టుంది బాగా. తెత్తా. ఏ శ్వేత, ఏం చేస్తున్నావే? తొందరరా. ఏమైంది? కాదు, ఏం చేస్తాను? ఏం చదువుతున్నావు? అరే ఇప్పుడే కదా తిన్నది, అవన్నీ చదవకపోతే ఎట్లా? తర్వాత చదువుకోరాదా? నేను ఉన్నప్పుడేనా? నేను పోతా అని చెప్పినా కదా తొందర. ఓ ఇప్పుడు నేను అద్దంటున్నానా? ఓవర్ యాక్షన్ చేయగాని ఇక్కడ కూసోయిగరా. ఫోన్ వస్తాంది మళ్ళెవరు? హలో. నాని. అమ్మ చెప్పే. ఏమైంది బిడ్డ? అన్నం తిన్నావా? తిన్నమ్మా, మీరు తిన్నారానే? తిన్నాం గాని బిడ్డ, రేపు దుర్గమ్మకు కోడి కోస్తున్నా, పొద్దుగాల రా సరేనా? ఓ 4-5 రోజులు ఉండిపోదువు, మొత్తానికే అత్తలేవు. అవునానే అమ్మా, రావల్లా అయితే? సరే తీ, పొద్దున వస్తా మరి. అదే బిడ్డ, బాప అప్పుడు ఫోన్ చేసిండట, నువ్వు లిఫ్ట్ చేయలేదట. గాని రేపైతే ఖచ్చితంగా పొద్దుగల రావ్వా సరేనా? మరి నేను చెప్తాన్నా, మళ్ళీ రాపోతే మాత్రం నేను నీతోటి మాట్లాడా. సరే అమ్మా, వస్తుంది, నువ్వేం టెన్షన్ పడకు. సరే తీ బిడ్డ, మరి పొద్దుగల ఫోన్ చేస్తా. సరే. ఏటే పోయేది? అమ్మ వాళ్ళట దుర్గమ్మకు వేస్తున్నారంట, రేపు పొద్దున రమ్మంటుంది. ఈ మధ్యలో ఇక నేను బాగా రోజులు అవుతుంది పోక. ఏటన్నా పోతున్నానా? నువ్వే చూస్తున్నావు కదా. రేపు పొద్దున పోతా. అవసరం లేదు, నేను పంపి అద్దు. ప్లీజ్ రా, ఒక 3 days పోయేస్తా. అవన్నీ కుదిరేయి, నాకు నిన్ను చూడకుండా ఎట్లుంటాయి చెప్పు. నువ్వు అన్ని పిచ్చేషాలు వేయకు, అర్థమవుతుందా? ఏదో కడుపు నొత్తుంది, కాలు నొత్తుంది అని చెప్పేసేయి, అంతేగాని పోవుడు ఉండదు. అటు ఇటు అత్త జల్దే. లేదు నేను ఒప్పుకోను గాని డోర్ పెట్టరాపో. పోయేస్తారా ప్లీజ్ రా. నువ్వు పోతే నా పరిస్థితి ఏంది చెప్పు? నేను చూడకుండా ఉంటానా నేను? రేపు పోయి ఎల్లుండి వస్తా సరేనా?
అబ్బో నువ్వు అత్తా అని రావు అటే ఉంటావు ఆయనత. ఏది అత్తరా? నో. మరి నువ్వే రేపు బైక్ మీద నన్ను తోలేసి అద్దూపా, సరేనా? నేను ఎల్లుండి బస్కత్తా. అద్దన్ననా? అరే ఎందుకట్లా చెప్తావు? చెప్పు, నేను పోతే చెప్తున్నా, నేను ఖచ్చితంగా పోతా రేపు. సరేతి నేను బైక్ మీద దించుతలే మార్నింగ్ రెడీగా, సరేనా? ఫ్రెండ్ గాని బైక్ అడుక్కొని వస్తా. థ్యాంక్స్ రా ఒప్పుకున్నందుకు. ఎల్లుండి రాకపోవాలే, నీకు నాకు ఉంటదిగా. వస్తా వస్తా, ఖచ్చితంగా వస్తా. నిన్ను చూడకుండా కూడా నేను ఉండలేను కదరా. లవ్ యూ. లవ్ యూ టూ. ఇప్పుడు ఎవరు డోర్ కొడతారు? ఈ 9కి ఎవరు డోర్ కొడుతుర్రు? ఎవరబ్బా ఇప్పుడు? పో చూసిరా పో. కొట్టుకోనిలే మా వాళ్ళతను, మరి రాజు గిట్లను వాళ్ళకి గిట్లా వీడు ఫోన్ చేయవచ్చు. నా ఫోన్ సైలెంట్లో ఉంది కదా, అందుకే కొడుతున్నట్టున్నారు. కొట్టుకొని మళ్ళీ ఇంట్లో దాకా అత్తే నిన్ను చూస్తే పెద్ద పరిశాను. సరేలే మేడం, మంచిగా నిద్ర పోయింది కదా, యా పోవాలే. 11 అవుతుంది. హలో ఏ శ్వేత, లే నేను పోతా, డోర్ పెట్టుకుందులే. పోతావా? పోవద్దా మరి? షర్ట్ అయితే వేసుకో. సరే వేసుకుంటా కానీ నువ్వైతేలే. బాయ్. రేపు రెడీ అయి ఉండు 9 వరకు, నేను దించుతా సరేనా? మళ్ళీ తెల్లారే రావాలి నువ్వు మరి. సరేరా, షర్ట్ వేసుకో, ఇక పోదు, నాకు కూడా నిద్ర వస్తుంది. సరే సరే, ఇప్పుడు చీర ఏం కట్టుకుంటావు కానీ నైటీ వేసుకోపో. సరే. ఇక చూసిర్రా దోస్తులు, మరి నెక్స్ట్ పార్ట్లో శ్వేత లవ్వగారింటికి పోతుందా, మరి ఏమైతుంది, ఏం కథ, ఈ స్టోరీ ఎటు తిరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.